జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను అమరావతిని కట్టుబడి ఉన్నానని చెప్పి 2014 నుంచి 19 వరకు స్టార్టింగ్లో వ్యతిరేకించినా కానీ ఎలక్షన్ ముందు అదే మాట చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళారు. తద్వారా భారీ మెజారిటీ వచ్చింది, 151 సీట్లు వచ్చినాయి. కానీ గెలిచిన తర్వాత దాన్ని పూర్తిగా నీరుగారుస్తూ మూడు రాష్ట్రాల అంశాన్ని తీసుకొచ్చారు. దాన్ని సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు, రాజధానిని సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమరావతిని, వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు? వాళ్ళకి తెలిసిపోయిందండి. అప్పుడైతే వ్యతిరేకించారులే, కానీ ఇప్పుడు వాళ్ళు మూడు రాజధానులు అనేది సక్సెస్ అవ్వని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. జనానికి అర్థం అవ్వబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారు. మూడు రాజధానులు అనేది కరెక్ట్ కాదు, రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి. మనిషికి తల్లి ఎలా అయితే ఒకటి ఉంటుందో, తండ్రి ఎలా అయితే ఒక మనిషి ఉంటాడో, అట్లాగే రాష్ట్రానికి రాజధాని కూడా ఒకటే ఉండాలనే ఆలోచన జనానికి అర్థమైంది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు రూపంలో తెలియజేశారు. అయితే అప్పుడు ఎవరైతే మూడు రాజధానులని సమర్థించారో వాళ్ళు ఇప్పుడు కూడా అమరావతి పురోగతికి వ్యతిరేకంగానే ఉన్నారంటారు. మరి 100% లేరండి, ఎవరో ఒకళ్ళు ఉంటుంది కాబట్టి. ఎక్కడైనా ఏదన్నా 1,00,000 మందిలో ఒకడు ఉండొచ్చు, ఉండా కూడా అదేదో పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానంతో అలా మాట్లాడతారు తప్పితే నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కడో కూడా మనస్ఫూర్తిగా చెప్పాలి అని అంటే వాళ్ళ మనసులోంచి వచ్చే మాట ఏందా అంటే రాజధాని మాది, రాజధాని ఏకైక రాజధాని అమరావతి అనే నిదానంతో అందరూ ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందింది, ఈ ఏరియాలో ఉన్నటువంటి అందరూ బాగుండే అవకాశాలు ఉన్నాయి. బై ఎనీ ఛాన్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకోండి, ఈ 5 ఏళ్లలో రాజధాని కంప్లీట్ అవ్వలేదు అంటే ఒక 50% 60% కంప్లీట్ అయింది, మళ్ళీ పూర్తి స్థాయిగా మామూలు దశకు వచ్చిందా, లేకపోతే ఆయన కూడా అమరావతిని కంటిన్యూ చేస్తూ వస్తారంటారా? 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి మళ్ళీ రాజధానిని ఇక్కడే కట్టడానికే ఆలోచిస్తారు. అధికారంలోకి వస్తారు మరి ఆయన? అధికారంలోకి వస్తారా రారా అనేది మనం చెప్పలేము బ్రదర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఏమిస్తాడో ఎన్నికల హామీలే కీలకం అంటారు. మరి హామీలు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సింది ఒకటి ఉంది. రేపు ఆయన కొత్తగా ప్రకటనలో ఏం పెడతాడు, రేపు ప్రజల్లోకి వెళ్తాను, ప్రతి జిల్లాల పోరుబాటు వెళ్తానని చెప్తున్నాడు మీడియా ముఖంగా. ఆయన వెళ్ళి అక్కడ జనానికి ఏం చెప్తాడు, నాయకులకి ఏం చెప్పుకుంటాడు, ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది మనం కాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచినా కూడా రాజధాని అమరావతి అని ప్రకటించే ఈసారి ఎలక్షన్లో ముందుకెళ్తాడనే ఆలోచన మేము భావిస్తున్నాం. ఫైనల్గా అండి, 2 ముక్కల్లో తెలిసేయండి, ఆయన ప్రభుత్వం ఎలా ఉంది, ఈయన ప్రభుత్వం ఎలా ఉంది, ఈ చూసిన దాంట్లో కంపారిజన్లో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటే 3 రాజధానులు అని చెప్పడం, 3 రాజధానులు ఏ రాజధానిని కంప్లీట్ చేయకపోవడం, దానికి ఒక ముఖం చూపించలేకపోవడం, తర్వాత వచ్చేటప్పటికి కక్ష సాధింపు చర్యగా ముందుకెళ్ళి చంద్రబాబు గారిని జైల్లో పెట్టించడం, అది కేసు ఏదైనా కూడా ఆ టైంలో జైల్లో పెట్టించడం మూలంగా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత స్వయంకృతం, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏం లేదు, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళే అటువంటి వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మంచివి ఉన్నాయి, అన్నీ చేయడం చెప్పలేం. అట్టే కొన్ని 3 రాజధానులు అంటే కొన్ని ఇబ్బందులు కలిగించే, జనానికి ఇబ్బందులు కలిగించే పాలసీలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాడు, చెడు చేశాడని మన చెడు గురించి వద్దు, చాలా వరకు వీలైనంతవరకు మంచిగా చేశాడు. కాకపోతే ఫైనల్లో జనం మనసు గెలుచుకోలేకపోయాడు కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈసారి గవర్నమెంట్లోకి రావచ్చు, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోవచ్చు, అధికారంలోకైనా రావచ్చు. ఇప్పుడు ఉన్నంతవరకు బ్రహ్మాండంగానే 100% బాగానే పాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ కూటమి నుంచి వచ్చే నిర్ణయాలన్నీ కూడా ప్రజలకి పథకాలు కొత్తగా రావాల్సిన పథకాలన్నీ కూడా ఒకటి ప్రవేశపెడతామని చెప్తున్నారు. 100% వాళ్ళు ప్రవేశపెడతారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ 11 నెలల కాలంలో మీరు చూసినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అరే కూటమి ప్రభుత్వం దీని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటాయని చెప్పి చెప్పడంలో అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? కూటమి ప్రభుత్వం దీని గురించి పలానా దాని గురించి అనేది సమస్య అనేది ఏమీ లేదులే కానండి. కాకపోతే కొంచెం చిన్న పేదలకి ఏమన్నా లోన్లు ఇప్పించడం, రిజర్వేషన్లు, బీసీ లోన్లు, ఎస్సీ లోన్లు, చేతి వృత్తులు ఉంటారు కదా, వాళ్ళని ప్రోత్సహించాల్సిందని మా అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ చదువుకొని జాబులు చేసేవాళ్ళు ఎవరూ లేరు.
ఇంట్లో కూర్చొని ఒక ఆడ మనిషి మెషిన్ కుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక మగ మనిషి ఏదో చదువు లేనివాడు ఏదో పని చేసుకునే అటువంటి చేతి వృత్తుల్ని ప్రోత్సహించి బ్యాంకుల నుంచి ఒక 10,000, 20,000, 1,00,000, 50,000 వాళ్ళకు తగినంత వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ని బట్టి బ్యాంకుల నుంచి ఆ లోన్లు ఏదైతే ఉన్నాయో కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఆ లోన్లు ఇప్పించి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.